45 శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్బీ శెట్టి వీళ్ళ ముగ్గురు పెద్ద స్టార్స్ కన్నడలో. సో వాళ్ళని ఒప్పించాడు మన డైరెక్టర్ అర్జున్ జన్య. ఈయన డైరెక్టర్ మాత్రమే కాదు, ఈ సినిమాకి మ్యూజిక్ కూడా అందించాడు. సో ఇంత పెద్ద స్టార్డమ్ ఉన్న ఈ ముగ్గురు స్టార్స్ని ఒప్పించి ఇలాంటి పెద్ద సినిమా తీయడం అంటే సాహసం అనే చెప్పాలి. అందుకే ఈ సినిమాలో మనోడు సక్సెస్ అయ్యాడా లేదా మాడుకున్నాం. ముఖ్యంగా ఈ కథ అయితే మాత్రం నాకు కొంచెం తెలిసిన కథనే కొంచెం కొత్తగా చెప్పాలనుకున్నాడని అయితే అర్థమైంది. 45 అంటే ఏంటన్నది మనం ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత 45 రోజుల్లో తన ఆత్మ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది కథ సింపుల్గా మాడుకోవాలంటే. బట్ ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పుకోవాలనుకుంటే, హీరో ఒక యాక్సిడెంట్ చేస్తాడు, ఒక కుక్కను చంపేస్తాడు. ఆ కుక్క ఒక పెద్ద డాన్ది. ఆ డాన్ ఎవరంటే మన ఉపేంద్ర. ఉపేంద్రన్నకి ఆ కుక్క అంటే ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు. తన పేరు రోజీ. సో నాకు ప్రాణానికి ప్రాణమైన కుక్కను చంపేస్తామని చెప్పేసి 45 డేస్ హీరోకి అయితే టైం ఇస్తాడు. సో ఈ 45 రోజుల్లో నువ్వు కాపాడుకో, 45వ రోజు డెఫినెట్గా నేనైతే చంపేస్తాను అని చెప్పి పెద్ద వార్నింగ్ అయితే ఇస్తాడు. అప్పటి నుంచి హీరో అయితే భయపడుతూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం మనోడైతే గూగుల్లోనో లేదా యూట్యూబ్లోనో ఎక్కడో దగ్గర అయితే చూస్తాడు 45 డేస్, అదే మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పేసి. సో ఆ గరుడ పురాణం ప్రకారం కొన్ని అక్కడ సీన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది ఆ వీడియోలో ఏదైతే అక్కడ సీన్లు చూపిస్తున్నాయో అవే సీన్స్ మనోడి జీవితంలో రిపీట్ అవుతూ ఉంటాయి. సో మనోడైతే భయపడతాడు. కొన్ని కళ్ళలో కూడా వస్తాయి అన్నమాట ఆ సీన్స్ అయితే. ఏవైతే కళ్ళలో కనిపించినాయో ఆ గరుడ పురాణంలో చెప్పాడో ఆ సీన్స్ అన్నీ మనోడి జీవితంలో రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి హీరో అయితే భయపడుతూ ఉంటాడు. ఇంతకీ ఆ హీరోని ఉపేంద్రన్న చంపాడా లేదా అనేది ఈ సినిమాలో ఉన్న కథ. అట్ ద సేమ్ టైం ఇంటర్వెల్ తర్వాత మనోడు శివరాజ్ కుమార్ ఎంట్రీ అయితే ఉంటుంది. అసలు శివరాజ్ కుమార్కి హీరోకి మధ్య సంబంధం ఏంటి, హీరో జీవితంలో శివరాజ్ కుమార్ రావడానికి గల కారణాలు ఏంటి అనేదే మనం ఈ సినిమాలో చూడాల్సిన కథ ఇది. ఇక ఓవరాల్గా ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాకుండా సినిమా అయితే కొన్ని రిపీటెడ్ సీన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో కూడా సెకండ్ హాఫ్లో కూడా. ఏంటంటే అది ఉపేంద్ర అన్న రావడం, హీరోకి వార్నింగ్ ఇవ్వడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఈ సీన్లు అవి కొంచెం బోరింగ్గా లేదా స్లోగా అనిపించవచ్చు. అవి కాకుండా సినిమా స్టార్ట్ అయిన విధానం అయితే నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక మంచి పాయింట్తో స్టార్ట్ చేశారు సినిమా అయితే. ఆ తర్వాత రిపీటెడ్ సీన్స్ అయితే వచ్చాయి. సో సెకండ్ హాఫ్లో శివరాజ్ కుమార్ వచ్చిన తర్వాత కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సినిమా. బట్ అది కూడా కంటిన్యూ అవ్వదు, కొంతసేపు పోయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ సీన్స్ అయితే వస్తాయి. అలాగే ఇంటర్వెల్లో మదర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది బాగా వర్కౌట్ అవుతుంది. బట్ సెకండ్ హాఫ్లో దాన్ని అయితే గాలికి వదిలేసినట్టు అనిపించింది. అది కూడా సరిగా వర్కౌట్ అవ్వలేదు. ఇక పూర్తిగా మనం ఇంకొక విషయం కోసం మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో క్లైమాక్స్ కోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపించవచ్చు. ఎందుకంటే ఈ సినిమా నిలబెట్టిందే క్లైమాక్స్. పూర్తిగా క్లైమాక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సినిమా అంతా. క్లైమాక్స్లో 11 అవతారాలతో వచ్చే ఫైట్ ఏదైతే ఉంటుందో, మీరు స్పాయిలర్ ఇచ్చిన అనుకున్నా పర్లేదు కానీ డెఫినెట్గా నేనైతే చెప్పే తీరాలి. ఆ ఫైట్ అయితే సినిమాని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేస్తుంది. అక్కడ వచ్చే బీజిఎం అయితే ఓ రేంజ్లో అనిపిస్తుంది. నాకైతే క్లైమాక్స్ చాలా చాలా నచ్చింది. క్లైమాక్స్ చూసే వరకు ఏం సినిమారా బాబు ఇది, రిపీటెడ్ సీన్స్ వస్తున్నాయన్న ఫీలింగ్ అయితే అక్కడక్కడ అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ చూసిన తర్వాత పర్లేదు బాగుందే సినిమా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి డెఫినెట్గా. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే శివరాజ్ కుమార్ అయితే చించి పడేశాడు. 11 అవతారాలు నెక్స్ట్ లెవెల్లో చేశాడు క్లైమాక్స్లో అయితే. అట్ ద సేమ్ టైం మనకు ఉపేంద్రన్ కూడా సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా చూసిన ఇటువంటి పర్ఫార్మెన్స్లు అవుతున్నాయి, బట్ డీసెంట్గా చేశాడు హీరో కూడా. అలాగే తల్లి క్యారెక్టర్ చేసిన ఆమె కూడా బాగా చేశారు. ఇక అర్జున్ భయ్య క్లైమాక్స్లో బీజిఎం అయితే అదరగొట్టేశాడు. సినిమాలో రిపీటెడ్గా వినేంత పాటలు అయితే లేకపోవచ్చు, బట్ బీజిఎం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది క్లైమాక్స్లో. ఇక సింపుల్గా వన్ వర్డ్లో మనం చెప్పుకోవాలనుకుంటే శివరాజ్ కుమార్, ఉపేంద్ర అండ్ రాజ్బీ శెట్టి వీళ్ళ పర్ఫార్మెన్స్ కోసం, అట్ ద సేమ్ టైం క్లైమాక్స్ కోసం డెఫినెట్గా అయితే ఈ సినిమా వన్ టైం అయితే మనం చూడొచ్చు. సో మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మూవ్మెంట్. థ్యాంక్ యూ.